సోనియా మా అక్కని బయటకు పంపించేశారు కదరా, అందరూ పగబట్టారే. ఎందుకురా మా అక్కని ఎందుకురా, మీకు అంత అన్యాయం ఏం చేసిన? మా బావలు ఏం చేస్తారో ఏంటో మతిపోయి ఇప్పుడు బావలు అందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ బావలు అన్నం తిన్నారా లేదో మా అక్కకి ఎలా తెలుస్తుందిరా? ఎందుకురా ఇంత అన్యాయం మూట కట్టుకున్నారు? చూసుకోదు, ఇంకా అలిగింది బావల మీద. బయటకు వచ్చాక ఇంకా వాళ్ళ గురించి నాకు అనవసరం, వాళ్ళ వల్ల నేను బయటకు వచ్చానని అలుగుతుంది. ఇప్పుడు మా అక్కని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు? మానసికంగా ఇసుకెత్తున్నారా మీరు? మరి మరి వరుసగా ఆడే ఉన్నారు, వాళ్ళకి కనబడలేదు, మా అక్క కనబడింది బిగ్ బాస్ కి. డిఫెండ్ చేసుకోలేకపోయింది అక్క. అక్క చాలా ట్రై చేసింది కానీ సోనియా అక్క డిఫెండ్ చేసుకోలేదు. బావల వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది. బావల్ని ఎంతసేపు సపోర్ట్ చేయడంలోనే ఉంది అక్క రోలు. అక్కడ అక్క రోలు సపోర్ట్ చేయడంలోనే ఉండటం వల్ల బావలు హట్ అయ్యారు. ఆ హట్ అయ్యి పకడ్బందీగా ప్లాన్ వేసి బావలే వాళ్ళు మంచి అనిపించుకున్నారు, మా అక్కని చెడు చేశారు. మా అక్కకి తెలియదు అనుకుంటా. మా అక్కకి తెలిస్తే తీసుకొచ్చేసేది చిన్న బావని. విష్ణుప్రియతో మా బావతో కలిపింది కదా పులిహారి. మా అక్కకి చెప్పాలి ఇప్పుడు బయటకు వచ్చాక, బిగ్ బాస్ మీద కేసే అక్క, నీకు చెప్పకుండా వాడు విష్ణుప్రియని తగులుకున్నాడు, ఖచ్చితంగా వేయవలసిందే, దీని మీద చాలా తీవ్రమైన విచారణ జరిపించాలి. మా అక్క మటుకి చాలా బాధపడుతుందయా. నిఖిల్ మా బావ ఇప్పుడు కప్పు తీసుకొస్తాడు మా అక్క కోసం. బయటకు కప్పు తీసుకునే రావాలి బావా, లేకపోతే మా అక్క చాలా ఫీల్ అవుతుంది. దయచేసి నువ్వు కప్పు ఇచ్చుకునేరా, కప్పుతోనేరా. మా అక్కను అన్యాయంగా గెంటేసావు కాబట్టి, నీ వల్లే బయటకు వచ్చేసింది కాబట్టి నువ్వే కప్పు తీసుకునిరా. నిఖిల్ ఉండొచ్చు, మా అక్క బయటకు వచ్చేసింది కాబట్టి. మా అక్క డిస్టర్బెన్స్ లేదు కదా మొన్నటి దాకంటే. అక్క ఉంది, మళ్ళీ అక్కని సపోర్ట్ చేయకపోతే అందరికి అక్క కోపం వస్తుందని నిఖిల్ సతమతం అయ్యాడు అనమాట. ఇప్పుడు అక్కను బయటకు తోసేశారు కదా, ఇప్పటి నుంచి టాప్ 5 లోకి వెళ్తాడు. నిఖిల్ గేమ్ లాగా ఆడతాడు. ఫైర్ అంటే గాజులు బొట్టు, అది బొట్టు ఒకటే తక్కువ ఉంది కదా. అది నువ్వు కామెడీగా అన్నా జనాలు కామెడీగా తీసుకోరమ్మా, చాలా మంది చూస్తున్నారు. ఎంత కాదనుకుంటే నిఖిల్ మాత్రం ఇప్పుడు సోనియా తగులుకుంటే మాత్రం నీ దాకా రాలేదని అంత మాట అంటావా అని నీట్ గా చెప్పాడు నాగార్జున గారు. ఓకే, మొత్తం నిన్నటితో అయితే ఒక చిక్కుముడి వదిలింది. మనం ఎప్పటి నుంచో అయితే మీరు అందరూ కోరుకున్నారు కదా, మా అక్క వచ్చేయాలి, మా సోనియా అక్కని బయటకు పంపించేస్తున్నారు. మీరు హ్యాపీయే కదా, మీరు హ్యాపీగా ఉండండి. మా అక్క బయటకు వచ్చేసింది, మా బావల పరిస్థితి ఏంటా అని నేనే ఆలోచించుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఈ వీక్ కూడా అవనే అదే ఇక అక్క అయిపోతుందని నాకు తెలిసింది. ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. అక్క లేకపోతే అసలు యాక్చువల్ గా ఆదిత్య ఓం గారిది ఎలిమినేషన్. కాకపోతే ఆదిత్య ఓం గారిని మా అక్క హైలైట్ చేసింది, నువ్వు వెళ్ళిపో అని. సర్లే నిన్నే పంపించేస్తా అని ఈవిని పంపించేశారు. చాలా దారుణం. అలా మాట్లాడటం వల్ల ఎక్కువ సోనియా మీద ఎఫెక్ట్ పడింది. ఓకే.